పల్నాడు జిల్లా దాచపల్లి మండలం గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయం వద్ద 11 కోట్లతో మహాశైవ క్షేత్ర నిర్మాణం చేయనున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. వేద పాఠశాల, పల్నాడు చరిత్ర మ్యూజియం, వృద్ధాశ్రమం, గోశాల, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నిర్మించనున్నట్లు వెల్లడించారు. పల్నాటి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని, గురజాల మాచెర్ల నియోజకవర్గాల ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేందుకు దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. పల్నాటి చరిత్ర పరిరక్షణకు కృషి చేస్తున్నామని జంగా కృష్ణమూర్తి తెలిపారు. అందరూ దీంట్లో భాగస్వామ్యం గురించి అదేవిధంగా మీ అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకు మిగిలి ఉన్నది గురజాల రాజ్యం తరఫున అతి తక్కువ ఆనవాళ్ళు ఉంటే పల్నాడు చరిత్రకి ఈ జిల్లా దాచేపల్లి మండలం చిట్టి గామాలపాడు, ప్రస్తుతం గామాలపాడుగా పిలువబడేటువంటి గ్రామంలో 11వ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ తదుపరి శిథిలావస్థలో చేరినటువంటి దేవాలయాన్ని ఇటీవలనే జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి మొత్తంగా పల్నాడు నాయకురాలు నాగంగా పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాంగణాన్ని ఓ శివక్షేత్రంగా తయారు చేయాలా, అదేవిధంగా పల్నాడుకు సంబంధించిన ప్రాచుర్యాన్ని, పల్నాడుకు సంబంధించిన ప్రాముఖ్యతను సభ్య సమాజానికి నలుమూలలో తెలియజేయాలన్న కాల సంకల్పంతో కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ సంకల్పంతో అనేక మంది కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కార్యరూపం దాల్చుతుంది, ఇప్పుడు మొదలవుతుంది మొత్తం కూడా. అందులో భాగంగానే ఈ సమావేశంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ శివక్షేత్రంలో ప్రధానంగా దాదాపుగా 11 కోట్లతోని రాజరాజేశ్వరి స్వామి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. 3.5 ఎకరాలకు సంబంధించి నిర్మాణం చేయాలని కూడా ఆ నిర్మాణం సంబంధించిన కమిటీలు కూడా నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోశాల ఒకటి, అదేవిధంగా వేద పాఠశాల, దానితో పాటు కూడా ప్రధానంగా పల్నాడు చరిత్రకు సంబంధించిన దాన్ని పరిరక్షించుకోవాలన్న ఆలోచనతో పల్నాడు చరిత్రని పరిరక్షించడంతో పాటు పల్నాడు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఒక దృష్టి శ్రావణం ద్వారా కానీ అన్ని విధాలు కూడా చేయాలనే ఆలోచనతో పల్నాడుకు సంబంధించినటువంటి చరిత్ర సంస్థ మ్యూజియంను కూడా దాదాపుగా అరెకరం కానీ ఎక్కడో సంబంధించిన మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పల్నాడుకి ఒక ప్రాధాన్యత ఉంది, పల్నాడుకు సంబంధించిన ప్రాచుర్యం ఉంది, పల్నాడులో ఒక సంస్కృతి ఉంది, పల్నాడులో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలని, ఆ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి పరిరక్షించుకోవాలా, ఈ చరిత్రను పరిరక్షించుకోవాలని ఆలోచన. ఎందుకంటే పల్నాడు అంటేనే మినీ భారతానికి సంబంధించిన ఘట్టాలు పల్నాడు చరిత్రకు ఉండే ఆ చరిత్ర ఘట్టాలని మొత్తం కూడా మనం దృష్టిరూపణగా చేయాలంటే ఒక ఆలోచన ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీకు తెలియదు కాదు, ఈ ప్రాంతాన్ని అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి మనకి గుహల సంబంధించి కానివ్వండి, విశ్వామిత్రుడు యజ్ఞం చేసినటువంటి సత్రసాలకు సంబంధించి కానివ్వండి, బుద్ధుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానివ్వండి, అనేక విధంగా టెంపుల్ సంబంధించి గుళ్ళకు సంబంధించి కానీ ఆ రోజున నలగామరాజు, మలిదేవరాజు, అనుగ్రహాలకు సంబంధించినటువంటి వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు కట్టినటువంటి గుళ్ళకు సంబంధించి, మరబనాడికి సంబంధించి కానివ్వండి, నాయకురాలకు సంబంధించిన ఆనవాళ్ళు అనేక ఉన్నాయి. కాబట్టి ఇవి మొత్తంగా తీసుకొని కూడా ఈ ప్రాంతాన్ని ఒక టూరిజంగా డెవలప్ చేయాలి. అంటే చరిత్ర పరిరక్షించతో పాటు కూడా ఆ చరిత్ర ద్వారా పర్యటించడం ఒక టూరిజం కనుక మనం డెవలప్ చేయగలిగితే ఈ ప్రాంత ప్రజానీకానికి సంబంధించి కూడా ఉపాధి కల్పించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్న ఒక టూరిజంగా డెవలప్ చేయాలనే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఈ కమిటీ యొక్క ఉద్దేశం కానీ పెద్దల యొక్క ఉద్దేశం కానీ తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంతంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా సహకరించాలా. పల్నాడు జిల్లా ప్రజలతో పాటు కూడా అనేక మంది భక్తులకు సంబంధించి ఎక్కడున్నప్పుడు కూడా భక్తులందరూ కూడా సహకరించమని కూడా అందరికీ మనవి చేస్తున్నాను. ప్రధానంగా పల్నాడు జిల్లాయే కాకుండా కూడా ఇక ప్రధానంగా గురజాల మాచెర్లకు సంబంధించినటువంటి ప్రజలు ఇది చరిత్ర మంది మనం పరిరక్షించుకోవాలా. అదేవిధంగా ఒక శివక్షేత్రంగా తీర్చిదిద్దాలా, శైవక్షేత్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కమ్మంటారు.
ఇక్కడ డబ్బుగా ప్రధానం కాదు, ఎంత ఇచ్చామని ప్రధానం కాదు. ఇది మేము కట్టా ఈ శివక్షేత్రం పల్నాడు ప్రాంతానికి సంబంధించిన శివక్షేత్రం. ఈ శివక్షేత్రం మా హయాంలో జరిగింది. ఈ శివక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి శివక్షేత్రంగా ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది, ఒక సామాజికగా దృక్పథంతో ఆలోచించి అనాథాశ్రమం వృద్ధాశ్రమం సంబంధించి కూడా పెట్టే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి అందరూ కూడా సహకరించమని కూడా పల్నాడు ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. ఇది ఎందుకంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ కులాలు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను ఇంకోటే కాదు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ శివక్షేత్రం నిర్మాణం జరుగుతుంది. శివక్షేత్రం వర్ధిల్లాలని కోరుతూ అందరూ సహకరించమని కూడా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం.